వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈరోజు వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మన ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ అప్లోడ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ మనకి కోరమండల్ ఫిషర్స్. చాలా బాగుంటుంది ఈ చాప్టర్. జస్ట్ మీరు 5 minutes దీనికోసం కేటాయిస్తే ఈ చాప్టర్ నుంచి ఫుల్ మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి చాప్టర్ నేమ్ వచ్చేసరికి కోరమండల్ ఫిషర్స్. దీన్ని సరోజిని నాయుడు గారు రాశారండి. సో ఈవిడ గురించి కొద్ది డీటెయిల్ చూసుకొని మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సరోజిని నాయుడు వాజ్ బోర్న్ ఆన్ 13th February 1879. 1879లో ఈవిడ పుట్టింది. ఎక్కడ? హైదరాబాద్లో. పాస్డ్ అవే, ఎప్పుడు చనిపోయారు? 2nd March 1949 ఇన్ లక్నోలో చనిపోయారు. షీ వాజ్ అన్ ఇండియన్ పొలిటికల్ లీడర్ అండ్ పోయిటెస్. ఈవిడ మన భారతదేశ రాజకీయ నాయకురాలు మరియు పోయిటెస్ అంటే ఒక రచయిత్రి అని అర్థం. షీ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నాడు. షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ టు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి మొదటి మహిళా గవర్నర్గా ఈవిని ఎన్నుకోవడం జరిగింది. ఈవిని మరొక పేరు ఏమని పిలుస్తారంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇదంతా మనకి రచయిత కోసం కొద్దిగా ఇంట్రడక్షన్. ఇప్పుడు అందులో చాప్టర్లోకి వెళ్తాం. ద ప్రజెంట్ పోయం కోరమండల్ ఫిషర్స్ ఈజ్ అబౌట్ ఫిషర్మ్యాన్ అండ్ ద డైలీ రొటీన్. సో ఈ పోయం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, దీని యొక్క థీమ్ ఏంటంటే చేపలు పట్టేవారు వాళ్ళ యొక్క డైలీ జరిగే వాళ్ళ యొక్క రొటీన్ స్టోరీని మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ద పోయిట్ డిజైర్స్ ఫర్ ఫ్రీ ఇండియా ఫ్రమ్ బ్రిటిష్. ఏం చెప్తున్నారు మా సరోజిని నాయుడు గారు అంటే, సో ఇప్పుడు ఈ ఫిషర్మ్యాన్స్ గురించి చెప్తూ ఏం చెప్తున్నారు, భారతదేశం అనేది బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్రం పొందాలి అనే పాయింట్ని ఆవిడ ఈ ఫిషర్మ్యాన్స్కి లింక్ చేస్తూ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అనేది మనం ముందు నేర్చుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆవిడ సి ఆస్క్ ద ఫిషర్మ్యాన్ టు వేకప్, వేరంగా లేచి ఆఫర్ ద ప్రేస్, మీ యొక్క ప్రార్థనలు మీ యొక్క దేవుళ్ళకి విన్నవించుకోండి అని చెప్తూ ద విండ్ ఈజ్ కామ్ అండ్ క్వైట్, అంటే చుట్టూ ఉన్న గాలి అనేది నిశ్శబ్దంగా ఉంది. సి అర్జెస్ అంటే ప్రేరేపించడం, అంటే మోటివేట్ చేయడం. సి అడ్జస్ట్ దెమ్ టు గెట్ ది నెట్స్ అండ్ బోట్స్, అంటే వాళ్ళకి ఏమని చెప్తుందంటే మీ యొక్క నెట్స్ అంటే వాళ్ళను మీ బోట్లను సిద్ధం చేసుకోండి. టు సెట్ అవుట్ ద సీ, సముద్రంలోకి వెళ్ళడానికి. దెర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ వెల్త్, సముద్రంలో చాలా ధన నిధులు ఉన్నాయి అని చెప్తున్నారు. అలా చెప్తూ ఇంకేం చెప్తాను చూద్దాం. షీ ఆస్క్ ద ఫిషర్స్ ఫోక్స్ టు సెట్ ఫోర్త్ క్విక్లీ, అంటే ఏం లేదమ్మా, తెడ్లు ఉంటాయి కదా, వాళ్ళు బోట్కి తెడ్లు ఉంటాయి కదా, వాటిని వేరంగా తరలించండి లేదా వేరంగా వెళ్ళండి అని చెప్తుంది. టు ద ట్రాక్ ఆఫ్ సీ గర్ల్స్, అంటే ఏ రూట్లో వెళ్ళాలి అనే విషయాన్ని ఆవిడ ఇక్కడ చెప్తుంది. సీ కంఫర్ట్స్ ద ఫిషర్మ్యాన్ బై సేయింగ్ దట్, ఆవిడ వాళ్ళతో మాట్లాడుతూ ఆ ఫిషర్మ్యాన్స్తో ఏమని చెప్తుందంటే, సీ ఈజ్ దేర్ మదర్, అంటే సముద్రం అనేది అమ్మ లాంటిది. క్లౌడ్ ఈజ్ దేర్ బ్రదర్, అంటే మేఘం అనేది అమ్మ లాంటిది. వేవ్స్ ఆర్ దేర్ కామ్రేడ్స్, అంటే అలలు అనేవి మీ యొక్క అనుచరులు అని చెప్తుందమ్మా. షీ రిమైండ్స్ దట్, ఈవిడ పాతకాలపు కొన్ని విషయాలని గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటంటే ఫ్రోగ్రెన్స్ ఆఫ్ మ్యాంగో గ్రోవ్, అంటే మామిడి చెట్ల యొక్క సువాసన. కోకోనట్ లీవ్స్, కొబ్బరికాయలు. అండ్ ద సైట్ ఆఫ్ శాండస్ ఆన్ ఏ ఫుల్ మూన్, మనకి నిండు పొన్నం వేళల్లో ఇసుకలో ఆడుకున్న రోజులు, మామిడి పండు తోటల యొక్క సువాసన, కొబ్బరికాయలు, అవన్నీ వాళ్ళకి గుర్తు చేస్తుంది ఆ ఫిషర్మ్యాన్స్కి. ఇంకేం చెప్తుంది, ద వాయిస్ ఆఫ్ బర్డ్ ఎర్లియర్ డౌన్ అమాంగ్ ద ఫిషర్మ్యాన్స్ ఎంజాయ్ వెన్ దే గో టు డీప్ సీ విత్ దర్ బోట్స్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ బార్డర్స్. అంటే ఏం లేదమ్మా, వీళ్ళు ఫిషర్మ్యాన్స్ అనేవాళ్ళు తెల్లవారుజామున బార్డర్స్, అంటే మన దేశం నుంచి ఇంకో దేశం కొన్ని బార్డర్ల దగ్గర వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ పక్షుల యొక్క కిలకిల రావాలి, వాటి యొక్క శబ్దాలని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ యొక్క వివరాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఈవిడ, రిమైండ్స్ దట్, ఏం గుర్తు తెచ్చుకుంటుంది, అందరికీ ఏమైనా గుర్తు చేస్తుందంటే ఒకప్పటి రోజులు, పాత రోజులను గుర్తు చేస్తుంది. మామిడి చెట్ల యొక్క సువాసన, కొబ్బరికాయలు, ఆ నిండు చంద్రుడు ఉన్నప్పుడు ఆ ఇసుకలో ఉండడం. లేదా ఇంకా ఏం చెప్తున్నారు, ఎడ్జెస్ ఆఫ్ బార్డర్స్, అంటే మన దేశ సరిహద్దుల్లో బోట్స్ మీద వీళ్ళు పయనిస్తున్నప్పుడు అక్కడ చేసే పక్షుల యొక్క శబ్దాలు, ఇవన్నీ చాలా సంతోషాన్ని ఇచ్చేవి అనే పాయింట్ని ఇక్కడ ఈవిడ వివరించారు. సో నెక్స్ట్ చూద్దాం. ద పోయిట్ అడ్రసెస్ దట్, దీన్ని ఇలా చెప్తూ ఫిషర్మ్యాన్స్ గురించి చెప్తూ సరోజిని నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ద ఫ్రీడమ్ ఫైటర్స్ టు వేకప్. ఎలా అయితే మొదట్లో మనకి ఫిషర్స్ చేపలు పట్టే వాళ్ళని మీరు లేవండి, సముద్రంలోకి వెళ్ళండి, ప్లెంటీ ఆఫ్ వెల్త్ ఉంది,
అని ఎలా చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ మీరు లేవండి, వెపన్స్ పట్టుకోండి. ఎందుకోసం? ఫ్రీ ఇండియా ఫ్రమ్ ద డార్క్నెస్ స్లేవరీ ఫర్ ఎ లాంగ్ టైం. మనం చాలా రోజుల నుంచి చీకటి బంధకాల్లో ఉన్నాము, బ్రిటిష్ యొక్క చీకటి బంధకాల్లో మనం ఉన్నాము. మీరు లేవండి, వెపన్స్ పట్టుకొని పోరాడండి అనే పదాలని ఆవిడ చెప్పడం కోసం ఈ కోరమండల్ ఫిషర్స్ అనే టాపిక్ని చెప్పారు. అర్థమవుతుందా? అంటే ఒక ఫిషర్మ్యాన్ యొక్క జీవితాన్ని తీసుకొని జీవితం గురించి మొత్తం చెప్తూ ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు కూడా అదే విధంగా ఒక చేపలు పట్టి ఎలా అయితే మార్నింగ్ లేవగానే తన వృత్తికి ఏ విధంగా వెళ్తారో మనం కూడా మీరు వేరంగా లేవండి, వెపన్స్ మీరు ఆయుధాలు ధరించండి. ఎందుకోసం అంటే బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని స్వాతంత్రం కోసం మనం చాలా రోజుల నుంచి ఈ చీకటి బంధకాల్లో ఉన్నాము అనే విషయాన్ని ఆవిడ అందరికీ చెప్తుంది ఈ పాయింట్ ద్వారా. ఇంకా ఏం చెప్తుంది? సి ఫర్దర్ అడ్జస్ట్ దెమ్ టు హ్యాస్టన్ ద స్ట్రగుల్ అట్ వన్స్ ఫాలోయింగ్ ద లీడర్స్ కాల్. తన పైనున్న అధికారుల యొక్క మాటలు వినడం వల్ల ఆవిడ పడే స్ట్రగుల్స్ ఎన్ని బాధలు పడుతుందో ఆ విషయాన్ని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దే ఆర్ ద కింగ్స్ ఆఫ్ ద మదర్ ల్యాండ్. అంటే మన మాతృభూమికి వాళ్ళు రాజే పరిపాలన చేస్తున్నారు. సో ఈ విధంగా ఉండకూడదు, మన స్వాతంత్రం పొందాలి అనే విషయాన్ని అక్కడున్న ప్రజలకి నూరు పోస్తుంది ఈ పోయం చెప్తూ. దీంతో పాటు మన స్వాతంత్రం కావాలి, మన బ్రిటిష్ వాళ్ళ నుంచి విడుదల పొందాలి అనే విషయాన్ని అక్కడున్న ప్రజల్లో నూరు పోస్తున్నారు. సో ఈ విధంగా జరిగినప్పుడు హెన్స్ ఏమైందంటే ఫ్రీడమ్ ఫైటర్స్ షుడ్ అనౌన్స్ ద ఫైనల్ వార్ ఆన్ బ్రిటిష్. ఈ విధంగా జరుగుతున్నప్పుడు అక్కడున్న స్వాతంత్ర సమరయోధులు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. సో ఇది కోరమాండల్ ఫిషర్స్ యొక్క స్టోరీ అమ్మ. చాలా ఈజీగా ఉంటుంది, మీరు మనసు పెట్టి నేర్చుకోండి. లైన్ టు లైన్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ రచయిత గురించి రాస్తా, తర్వాత మీకు ఏది అర్థమైందో మీ సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది. సో ఇది మీకు కోరమండల్ ఫిషర్స్ యొక్క సమ్మరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.